నాకు అబ్బాయి చాలా బాగా నచ్చాడు, నేను అబ్బాయి నచ్చింది నాకు, లైక్ ఐ గివ్ 100 after 100 అంటారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఐ నాట్ గివ్ 5 out of 100 అంటారు, 0 out of 100 అంటారు. ఇక్కడే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అబ్బాయి సడన్ గా అమ్మాయి కోరము ఫ్యామిలీని మొత్తం వదిలేసి డిటాచ్ అయ్యి రాలేడు కదండి. ఇప్పుడు అబ్బాయి రాకూడదు కూడా, అమ్మాయి కూడా అంతే. ఇప్పుడు అమ్మాయి వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ నచ్చలేరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు, వాళ్ళ బిలీఫ్స్ నచ్చలేదు అంటే ఇప్పుడు వాళ్ళ ప్రోడక్టే కదా అమ్మాయి. ఇప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ దే ఆర్ అ ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్. సో ఇప్పుడు మన ప్రోడక్ట్ కావాలి కానీ ఆ ప్రోడక్ట్ వెనకాల ఉన్న మన బ్రాండ్ అవసరం లేదు, లేకుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు అన్నది. ఇది ఏంటంటే వినడానికి బిజినెస్ అవుతుంది సార్. అప్పుడు బిజినెస్ అవుతుంది. సోప్ కొంటున్నాను నేను, కానీ నా కంపెనీతో సంబంధం లేదు అంటే వాడు ప్రోడక్ట్ మాత్రమే అమ్ముతున్నాడు. ఇక్కడ బిజినెస్ కాదు కదా. ఇక్కడ ఏంటంటే కరెక్ట్ అండి, మన మెటీరియల్ పక్కన పెట్టినా కానీ వీఆర్ డీలింగ్ విత్ ఇమోషన్స్ అండి. ఎందుకంటే ఇక్కడ డబ్బులతో వెలగట్టరాంది, వస్తువులతో వెలగట్టరాంది, చాలా డీపర్ లెవెల్ అటాచ్మెంట్ ఇది ఇమోషన్. ఇంత గొప్ప స్థాయిలో ఉన్న ఒకరు వాళ్ళకి విలువ లేకుంటే, అంటే ఇప్పుడు అబ్బాయి వాళ్ళకి కానీ అమ్మాయి వాళ్ళకి కానీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి రెస్పెక్ట్ లేకుంటే, విలువ లేకుంటే లైఫ్ లో ఎంతో మిస్ అయినట్టు, అంటే వాళ్ళు ఎంతో బాధకు ఎమోషనల్ గా పెయిన్ అనేది గుర్తవుతుంది. సో బేసికల్ నేను చెప్పాల్సింది ఏంటంటే అబ్బాయి అమ్మాయి అంటే వాళ్ళిద్దరికి ఒకరికొకరు ఎంత ఇష్టపడి చేసుకుంటున్నారో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ను కూడా ఆ లెవెల్ అని అక్సెప్టెన్స్ లెవెల్ ఉండాలి. వాళ్ళని మార్చకుండా పర్లేదు, మార్చాలని ఉద్దేశం కాదు, బట్ తెలుసుకోవాలి వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళని అక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు అక్సెప్ట్ చేస్తేనే ఒకరినొకరు అక్సెప్ట్ చేస్తారు. ఇంకొంచెం ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఏమవుతుంది అంటే అబ్బాయి వాళ్ళు, నేను మీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నేను అక్సెప్ట్ చేయను, మాది మాత్రం నువ్వు అక్సెప్ట్ చేయాలి. అమ్మాయి మిమ్మల్ని అక్సెప్ట్ చేయను కానీ మా పేరెంట్స్ని అక్సెప్ట్ చేయాలి. ఇలా కూడా అవుతుంది. ఇక్కడ ఏంటంటే టూ లెవెల్ మ్యూచువల్గా రెసిప్రోకల్ గివ్ అండ్ టేక్, అంటే రెండు వైపులా రెస్పెక్ట్ ఉన్నప్పుడు, రెండు వైపులా అక్సెప్టెన్స్ లెవెల్స్ ఉన్నప్పుడు 40% ఇష్యూస్ తగ్గుతాయండి. నాకు